చిలక సాధారణంగా ఇప్పుడు అంటే రోజులు ఎట్లా మారిపోయినాయి అంటే రోబో తనకి తానే అంటే రోబోలు వాటికి అవి ఒక లాంగ్వేజ్ సృష్టించుకున్నారు. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషితో గేమ్స్ ఆడటం ప్రారంభించారు. ఈ పక్షులలో కూడా కొన్ని పక్షులకి తెలివితేటలు విపరీతంగా ఉంటాయి. తాజాగా ఒక చిలక ఈ విదేశాలకు సంబంధించినటువంటి చిలకలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి అలెక్స్ అంటే కొన్ని చిలకలు మనకి హర్షకుమార్ గారి తర్వాత ఇంకొకటి ఇద్దరు ముగ్గురు కూడా యూట్యూబ్ లో చూస్తుంటాం. వాళ్ళ చిలకలు మాట్లాడటం, వాళ్ళ యజమాని అలెక్సా అని పిలిచి ఆర్డర్ ఇవ్వడం, అది గమనించి తను అలెక్సా పిలిస్తే ఇది స్పందించడం బిగిన్ చేస్తే దానికి కావాల్సిన ఆహారం అది ఆచరించుకోవడం బిగిన్ చేస్తారు. ఇది రావడం అది తెలియడం కూడా నడుస్తుంది. అనుకోకుండా యజమాని ఇంట్లో ఉన్న రోజున ముందు రోజు ఇచ్చిన ఆర్డర్ లేట్ అయ్యి రెండో రోజు పొద్దున ఇచ్చేటప్పటికి ఎవరు ఆర్డర్ ఇచ్చారంటే ఇట్లాగా మీ దగ్గర నుంచి వచ్చిందని చూశాక షాక్ తినడం అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళ వంతు అవుతుంది, యజమాని వంతు అవుతుంది. అంటే క్రమంగా మనుషులలో ఎంత తేడా అంటే పక్షుల్లో కూడా ఎంత క్లియర్ కట్ నాలెడ్జ్ ఉంది అన్నటువంటిది ఇప్పుడు తేలుతోంది. ఇది ఆఫ్రికాకి సంబంధించినటువంటి చిలక మీదన ఈ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.